నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, పరలోకంలో దెబ్బలు పొందిన ప్రతి స్వస్థత. బట్ కింద నాకు రోగం. పరలోకంలో అది నిజం, కానీ కింద ఆ వ్యక్తులు ఇంకా తీసుకోలే. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ హృదయంలో, వాళ్ళు నమ్మలేని దగ్గర, వాళ్ళ హార్ట్ లో. అర్థమవుతుందా? పరలోకంలో ఉన్నది మన జీవితంలో క్రైస్తవుడిగా నీ లైఫ్ లో అది పని చేయాలంటే ఏకైక దారి, ఒకటే దారి ఉంది. ఆ దారి ఏంటంటే నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వు బాగా చర్చకు వస్తున్నావా, యు గుడ్ క్రిస్టియన్ ఆర్ నాట్, ఇది కాదు. ఆ ఏకైక దారి నీ తెలివితేటలు ఇవన్నీ కాదు, నీ హృదయం. నీ హృదయంలో ఏమి రన్ అవుతుందో అది మాత్రమే నువ్వు అనుభూతి చెందుతావు. మీ హృదయంలో దుఃఖం ఉంటే మీరు దుఃఖమే ఉంటది. మీ హృదయంలో లేమి ఉంటే మీతో లేమే ఉంటది. మీ హృదయంలో భయం ఉంటే మీరు చూసేవన్నీ భయంగానే ఉంటాయి. మీ హృదయమే మీరు అనుభవించే జీవితం.